రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో 4 నిపా కేసులు నమోదయ్యాయి. అందులో 2 కేసులు సీరియస్‌గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 4 కేసులు కూడా హెల్త్ కేర్ వర్కర్స్‌లో రిపోర్ట్ అయ్యాయి. నిపా వైరస్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్. సింపుల్‌గా చెప్పాలంటే జూనోటిక్ డిసీజెస్ అనేవి ఏవై వ్యాధులైతే జంతువుల ద్వారా మనుషులకు స్ప్రెడ్ అవుతాయో వాటిని జూనోటిక్ డిసీజెస్ అని అంటాం. ఈ వ్యాధి నిపా వైరస్ వల్ల వస్తుంది. ఇవి సాధారణంగా గబ్బిలాలు, పందులు, గుర్రాలు ఇలా అనేక జంతువులలో ఉంటాయి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? సాధారణంగా బ్యాట్స్ యొక్క బాడీ ఫ్లూయిడ్స్, సలైవా కానీ, యూరిన్ కానీ, బ్లడ్ కానీ వీటి ద్వారా కంటామినేట్ అయిన ఫ్రూట్స్, డేట్ పామ్ సిరప్ మనం తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఈ వ్యాధితో బాధపడుతున్న వారి బాడీ ఫ్లూయిడ్స్తో కాంటాక్ట్ అయినా కానీ మనకి వ్యాధి రావచ్చు. వీటి లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, కండరాల నొప్పి, బలహీనతలు, ఫిట్స్, ఎన్సెఫలైటిస్ వంటి కాంప్లికేషన్స్ వచ్చి మనిషి చనిపోయే స్టేజ్ వరకు రావచ్చు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అసలు లేనే లేదు. ఈ వ్యాధిని కోవిడ్-19తో పోలిస్తే 100 కోవిడ్ కేసులలో 1 నుంచి 4 చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ 100 నిపా కేసులలో 40 నుంచి 75% మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది అంత తీవ్రమైన వ్యాధి. మరి పరిష్కారం తగు జాగ్రత్తలు తీసుకోవడం. ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ని సోప్ వాటర్తో వాష్ చేసుకోండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని కన్స్యూమ్ చేసే ముందు వాష్ చేసుకొని తినండి. అండ్ హెల్త్ కేర్ వర్కర్ స్టాఫ్ పీపీ కిట్స్ ధరించి నిపా కేసెస్ని హ్యాండిల్ చేయండి. బైట్ మార్క్స్తో ఉన్న కింద పడి ఉన్న ఫ్రూట్స్ని తినకండి. డైరెక్ట్గా డేట్ పామ్ సిరప్ని కన్జ్యూమ్ చేయకండి. నిపా కేసెస్తో కాంటాక్ట్ అవాయిడ్ చేయండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. నిపా నుంచి దూరంగా ఉండండి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వ్యాధికి నిపా అనే పేరు మలేషియాలోని ఒక విలేజ్ నేమ్ సుంగాయ్ నిపా నుంచి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి.